హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో బేగం బజార్ షాపింగ్ బ్లాగ్లో మా కజిన్ ఎంగేజ్మెంట్ ఉంది 2 monthsలో అని చెప్పా కదా. సో తన ఎంగేజ్మెంట్కి అన్ని ప్యాక్ చేసుకొని గుంటూరు అయితే వెళ్తున్నాం. వెళ్లే దారిలో రామోజీ ఫిలిం సిటీ క్రాస్ అయ్యాక ఒక 10 minutesలోనే మనకి బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ అయితే వస్తుంది. అదొక హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ అనమాట. అక్కడ ఫ్రూట్స్ అయితే చాలా తక్కువ ప్రైజెస్లో ఉంటాయని అయితే విన్నాను. బట్ మనం బల్క్లో తీసుకోవాలి, లైక్ 8-9 kgs బాక్సెస్ అయితే ఉంటాయి. ఇది ఎగ్జాక్ట్గా రామోజీ ఫిలిం సిటీ క్రాస్ అయిన తర్వాత ఒక 10 minutesకి మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్కి అయితే తీసుకోవాలి. సో ఒకసారి అయితే చూసేద్దాం అసలు ఏం ఫ్రూట్స్ ఉన్నాయో, ఎంత ప్రైజెస్ ఉన్నాయో మీకు కూడా చూపిస్తాను పదండి. సో చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఆ మార్కెట్. సో ఎంట్రన్స్ అయితే మనకి కొంచెం ముందు ఉంటుంది, అక్కడికైతే వెళ్ళిపోదాం. సో ఈ కనిపిస్తుందంతా మనకి ఈ ఫ్రూట్ మార్కెట్ అనమాట, బాటసింగారం ఫ్రూట్ మార్కెట్. సో ఇలా మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికైతే వెళ్ళిన తర్వాత మనకి స్టార్టింగ్‌లోనే ఇక్కడ సపోర్టర్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి. సో ఫస్ట్ అయితే మనం కార్ అయితే పార్క్ చేసేసుకుందాము ఒక ప్లేస్‌లో. సో చూస్తున్నారు కదా, ఇదైతే చాలా పెద్ద మార్కెట్. యాక్చువల్‌గా మేము కూడా ఫస్ట్ టైమ్ అయితే వస్తున్నామనమాట ఈ మార్కెట్‌కి. కార్ అయితే ఒక ప్లేస్‌లో పార్క్ చేసుకున్నాము. నెక్స్ట్ అయితే ఇంకా మాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. మా ముందైతే ఒక షెడ్ అయితే కనిపిస్తుంది. సో అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే మాకిక్కడ యాపిల్స్ అయితే కనిపించాయన్నమాట. ఇక్కడ ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క ఫ్రూట్ అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం యాపిల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ప్రైజెస్ అయితే తెలుసుకుందాము. ఇక్కడైతే చాలా టైప్స్ ఆఫ్ యాపిల్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే కొంతమంది 70 పీసెస్ బాక్స్ 950 చెప్తున్నారు. అండ్ 100 పీసెస్ బాక్స్ 700 చెప్తున్నారు. సో ఇక్కడ టైప్ ఆఫ్ యాపిల్ అండ్ క్వాలిటీని బట్టి అయితే ప్రైజెస్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయన్నమాట. సో ఈ ప్రైజెస్ అయితే డైలీ మారుతూనే ఉంటదంట. డైలీ ఒక రేట్ అయితే ఉంటుందని అయితే చెప్తూ ఉన్నారు వాళ్ళక్కడ. నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మాకు జామకాయలు అయితే కనిపించాయి. ఇదంతా గోవా సెక్షన్. సో వీటిని తైవాన్ జామకాయలు అయితే అంటారంట. సో మేమైతే వాళ్ళని కనుక్కున్నాము ప్రైజెస్ ఎంత ఉన్నాయా అని. సో ఒక బాక్స్ వచ్చేసి 600 రూపీస్ అయితే చెప్పారు. సో 15-16 kgs వరకు అయితే ఉంటాయని అయితే చెప్పారంట. సో అలా చూసుకుంటే మనకి 1 kg వచ్చేసి 37 రూపీసే పడుతుంది. ఒక్కొక్కసారి 1000-1100 రూపీస్ అయితే పడుతుందని చెప్పారు 16 kgs. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మాకు ఇక్కడైతే దానిమ్మలు అయితే కనిపించాయి. సో నేనైతే ఈగర్‌గా వెయిట్ చేస్తుంది ఈ ఫ్రూట్ కోసమే అనమాట. నేనైతే ముందే అనుకున్నాము ఈ ఫ్రూట్ అయితే ఖచ్చితంగా తీసుకుందాం ఇక్కడి నుంచి అని. సో అసలు ప్రైజెస్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. నాకైతే చాలా ఈగర్‌గా ఉంది ఈ ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని. సో ఇక్కడైతే చాలా పోమోగ్రానేట్ బాక్సెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూస్తారు కదా, ఇవైతే కొంచెం బిగ్ సైజ్ అయితే ఇలా బిగ్ సైజ్‌లో ఉన్నవైతే 40 పీసెస్ అయితే ఉంటాయి. 1500 రూపీస్ అయితే చెప్తున్నారు. సో ఇక్కడ ఇలా అడుగుతూ ఉన్నామనమాట ఒక్కొక్క దగ్గర ప్రైజెస్. ఇవి అయితే చూడండి చాలా చిన్నగా అయితే ఉన్నాయి కదా. సో ఇవైతే కొంచెం 800 రూపీస్ అట్లా అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ అయితే ఇంకా మొత్తం చూస్తూ ఉన్నాము, అడుగుతూ ఉన్నాము ప్రైజెస్. ఒక్కొక్క దగ్గర 1600 చెప్పారు, ఒక్కొక్క దగ్గర 1500, 1400 ఇలా అయితే ప్రైజెస్ చాలా డిఫరెంట్‌గా అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ అయితే మేము ఒక దగ్గర అయితే చూసాము. కొంచెం మీడియం సైజ్ ఉంది అండ్ ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్‌గానే ఉందని ఆగామనమాట. సో ఈ బాక్స్ అయితే వచ్చేసి 1200 రూపీస్ అయితే చెప్పారు. మొత్తం ఒక 50-60 పీసెస్ అయితే ఉంటాయని అయితే అన్నారు. సో మేము కొంచెం బేరం ఆడదామని అనుకున్నాం కానీ అస్సలు తగ్గించలేదు. అసలు హోల్సేల్ మార్కెట్ కదా, అసలు తగ్గమని అయితే చెప్పారు. సో మాకైతే ఈ సైజ్ ఇదంతా బా నచ్చింది. ఫ్రెష్‌గా కూడా ఉన్నాయన్నమాట. సో ఎక్కడికక్కడ బాక్సుల మీద అయితే రాస్తారనమాట వాటి ప్రైజెస్. సో ఇక్కడైతే రాసారు చూడండి 1250 అని అయితే ఉంది. వాళ్ళే ఇంకా 50 రూపీస్ తగ్గించి 1200కి అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, చాలా లైట్ కలర్‌లో ఉంది. మొత్తం లోపల ఎట్లా ఉంటుందని ఓపెన్ చేసి చూపిమని చెప్పాము. ఓపెన్ చేసి చాలా రెడ్ కలర్‌లోనే ఉన్నాయన్నమాట సీడ్స్ అయితే. సో ఈ బాక్స్ మొత్తం అయితే 9-10 కేజెస్ వరకు ఉండొచ్చని అయితే చెప్పారు. సో మాకైతే ఇక్కడ వర్త్ అని అయితే అనిపించింది. సో ఇక్కడ మాకు ఒక్కొక్క పీస్ ఒక్కొక్క పొమోగ్రానేట్ వచ్చేసి 20 రూపీస్ అయితే పడిందనమాట. అంటే 1200 రూపీస్‌కి 60 పీసెస్ ఉంటేనే. సో 60 పీసెస్ ఉన్నాయా లేదా అనేది నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే కౌంట్ చేశాను. ఈ వీడియో లాస్ట్‌లో అయితే చూపిస్తాను ఎంత సైజ్‌లో ఉన్నాయి అండ్ ఎన్ని పీసెస్ అయితే వచ్చాయి అనేది. సో నెక్స్ట్ అయితే ఈ బాక్స్ అయితే తీసుకున్నాము. ఒకసారి చూసామనమాట బాక్స్ ఎట్లా ఉంది, సైజెస్ ఎట్లా ఉన్నాయా అని. సో ఇంకా ఓకే నచ్చేసి మేమైతే అది ప్యాక్ చేసేయమన్నాము. సో ఇక్కడ ఈ బాక్స్ అంతా ఒకళ్ళమే కాకుండా ఒక 3 మెంబర్స్‌ది షేర్ చేసుకుంటే మాత్రం మనకి చాలా తక్కువే పడుతుంది. అంటే మాకిక్కడ 1200 పడింది గదా. 1200 డివైడెడ్ బై 3 వేసుకుంటే 400 రూపీసే పడుతుందనమాట ఒక్కొక్కళ్ళకి. సో 400కి మనకి ఎంతొస్తుంది చెప్పండి బయట. సో నెక్స్ట్ టైమ్ అయితే మీరు కూడా ఇలా ట్రై చేస్తారని అయితే అనుకుంటాను. ఈ రూట్‌లో వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ బాటసింగారం ఫ్రూట్ మార్కెట్‌కి అయితే వచ్చేసేయండి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ గ్రేప్స్ అయితే కనిపించాయన్నమాట. సో వాళ్ళని ప్రైజెస్ అయితే అడిగాము. ఇక్కడ బాక్స్ వచ్చేసి 600 రూపీస్ అయితే చెప్పారు. మొత్తం 13 కేజెస్ అయితే ఉంటదని చెప్పారు ఒక బాక్స్ మొత్తం. సో ఇక్కడ గ్రీన్ గ్రేప్స్ అయితే చాలా తక్కువే కనిపించాయన్నమాట. ఒక దగ్గర అయితే ఉన్నాయి. 550 రూపీస్ అయితే చెప్పారు 7 కేజెస్ వచ్చేసి. సో ఈ మార్కెట్‌లో అయితే మనం ఏది తీసుకోవాలన్నా బల్క్‌లోనే తీసుకోవాలి. లైక్ మాకు 5 కేజెసే కావాలి, 3 కేజెసే కావాలంటే వాళ్ళు అస్సలివ్వరు. హోల్‌సేల్ మార్కెట్ కదా, ఇలానే ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇంకా స్టార్టింగ్‌లో చూపించా కదా సపోటాస్ అని, అక్కడికైతే వచ్చేసాము. వీళ్ళైతే మంచిగా ఇలా కవర్స్‌లో అయితే పెట్టి అమ్ముతున్నారనమాట. సో అసలుకి ఎలా ఉన్నాయి ప్రైజెస్ అని అందరి దగ్గరికైతే వెళ్ళాము. ఒక్కొక్కళ్ళు 150, ఒక్కొక్కళ్ళు 200 ఆ రేంజ్‌లో అయితే చెప్తా ఉన్నారు.
ఫైనల్‌గా అయితే ఒక కవర్ అయితే తీసుకున్నాము. కాకపోతే కొంచెం పచ్చిగానే ఉన్నాయి. కొంచెం 2 డేస్ అయితే పడుతుంది పండటానికని అయితే చెప్పారు. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ సెక్షన్ అంతా సపోటాస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే రేగిపండ్లయితే చూసాము. ఈ రేగిపండ్లని ఇంత బల్క్‌లో చూడటం ఇదే ఫస్ట్ టైమ్. ప్రైసెస్ తెలుసుకుందామని ఒకసారైతే అడిగాము. వీళ్ళైతే 1 కేజీ వచ్చేసి రూ. 45 అయితే అన్నారు. ఈ పెద్ద కవర్ అయితే వచ్చేసి 50 కేజెస్ వరకు ఉంటుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా సపోటాస్ తీసుకొని ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాము. ఇక్కడైతే మాకు స్ట్రాబెర్రీస్ అయితే కనిపించాయి. కానీ ఎక్కువైతే కనిపించలేదు. అండ్ ఇప్పుడిప్పుడే వస్తుంది కదా! ఈ సీజన్ అయితే. ఇక్కడైతే మాకింకా సీతాఫలాలయితే కనిపించాయి. ఎక్కువ హైబ్రిడ్ లాగా ఉన్నాయనిపించింది మాకైతే. సో, ప్రైజెస్ అయితే అడిగాము. వాళ్ళైతే చెప్పారు రూ. 400 ఒక బాక్స్ ప్రైస్ 15-20 కేజెస్ వరకైతే ఉంటుందన్నారు. మేమైతే ఒక 5 కేజెస్ ఇస్తారా అని అడిగాము. బట్ వాళ్ళైతే అస్సలు కుదరదన్నారు. తీసుకుంటే ఒక ఫుల్ బాక్స్ అయితే తీసుకోవాలన్నారు. సో, ఆ ఫుల్ బాక్స్ మేమేం చేసుకుంటాం అని జెప్పేసి మేమైతే ఏం తీసుకోలేదు. దీని వరకు స్కిప్ చేసేసాము. ఇది మళ్ళీ బాక్స్ మొత్తం తీసుకుంటే ఒకేసారి పండిపోతాయి, మళ్ళీ వేస్ట్ అయిపోతాయని చెప్పేసి ఇదైతే తీసుకోలేదు. నెక్స్ట్ అయితే ఇక్కడ మ్యాంగోస్ అయితే కనిపించాయి. ఈ సీజన్‌లో మ్యాంగోస్ ఏంటి అని అనుకున్నాము. ప్రైస్ తెలుసుకుందామని ఊరికే వాళ్ళనైతే అడిగాము. సో, ఇదైతే 20 కేజెస్ బాక్స్ రూ. 1400 అయితే ఉంటుందని అయితే చెప్పారు. నెక్స్ట్ అయితే ఇంకా పపాయాస్ దగ్గరికైతే వచ్చేసాము. ఈ పపాయాస్ అయితే చాలా మంది పెట్టారు. సో, దీని ప్రైస్ వచ్చేసి 1 కేజీ పపాయ రూ. 15 అయితే పడుతుందన్నారు. మేమైతే ఫుల్ షాక్ అయిపోయామనమాట. రూ. 15 అని. బయట మన ఏరియాలో ప్రైజెస్ అండ్ ఇక్కడ ప్రైజెస్ కంపేర్ చేస్తే మాత్రం చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి. సో, ఈ పపాయాస్ కూడా అంతే అనమాట. మనకి 2, 3 పపాయాస్ అట్లా ఏమివ్వరు. అది కూడా 10 కేజెస్ వరకు తీసుకోవాలి. అండ్ ఇప్పుడు సీజనే కాబట్టి మన విలేజెస్‌లో ఎక్కడైనా దొరికేస్తాయి కదా! అండ్ మా ఇంట్లో అయితే ఒక పపాయ ట్రీనే ఉంది. సో, అందుకని పపాయ కూడా తీసుకోలేదింకా. సో, చూసారు కదా! ప్రైజెస్ అయితే అలా ఉన్నాయి. నాకైతే చాలా బెస్ట్ అనే అనిపిచ్చింది. సో, ఈ రూట్‌లో వస్తే మాత్రం ఇక్కడికైతే తప్పకుండా వెళ్ళొచ్చనైతే అనుకుంటున్నాను. సో, మేమైతే హైదరాబాద్ టు గుంటూరు వెళ్ళటానికి మార్నింగ్ 7కి అయితే స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ నుంచి. సో, అరౌండ్ 8 ఆర్ 8:15 ఆ టైంలో బాటసింగారం ఫుడ్ మార్కెట్‌కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా అక్కడి నుంచి బయటకొచ్చేసరికి 9:30 అయితే అయింది. మాకైతే ఇంకా ఫుల్‌గా ఆకలేస్తుంది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేయలేదు. సో, వెళ్ళే దారిలో చేద్దామని. ఈ రూట్‌లో వెళ్తే మాత్రం మేమెప్పుడు 7 రెస్టారెంట్‌లోనే ఆగుతాము. సో, ఇప్పుడు గూడా అక్కడికే వెళ్దామనయితే చూస్తున్నాము. సో, ఫైనల్‌గా రెస్టారెంట్ అయితే కనిపించింది. అప్పటికే టైం వచ్చేసి 10 అయితే అయిపోయింది. కారైతే పార్క్ చేసేసి లోపలికైతే వచ్చేసాము. ఇంక మా పాప అయితే ఇంకా పరుగులు తీస్తుందనమాట ఆ షాపుల దగ్గరికి. అది కావాలి, ఇది కావాలని. ఇంక మేమైతే అటు ఇటు కాకుండా డైరెక్ట్‌గా ఇంక లోపలికైతే తీసుకెళ్ళిపోయాము. సో, ఫస్ట్ అయితే బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని. సో, ఇక్కడైతే చిన్న బోర్డ్ మీద టుడే స్పెషల్స్ అనయితే రాస్తారు. ఏమేం స్పెషల్స్ ఉన్నాయో ఆ రోజు. నెక్స్ట్ అయితే ఇంకా లోపలికి వెళ్తుంటే ఆ గ్లాస్ డోర్ మీద అయితే 7కి 16 ఏళ్ల వయసు అనైతే క్యూట్‌గా పెయింట్ చేశారు. అలా ఉయ్యాల మీద ఒక అమ్మాయి కూర్చొని చాలా బావుంది పెయింటింగ్ అయితే. ఇంకా లోపలికైతే వచ్చేసాము. ఫస్ట్ అయితే ఇంకా హ్యాండ్ వాష్ అయితే చేసేసుకొని, ఒక టేబుల్ అయితే సెలెక్ట్ చేసుకొని కూర్చున్నాము. ఇక్కడ చట్నీస్ అయితే చాలా బావుంటది. అందులోనూ నాకు ఈ వైట్ చట్నీ కనిపిస్తుంది కదా! ఇది మొత్తం కొబ్బరి చట్నీ అనమాట. షుగర్ ఏస్తారు దాంట్లో. చాలా బావుంటుంది దీని టేస్ట్. చాలా స్వీట్‌గా ఉంటుంది. సో, నెక్స్ట్ అయితే ఇంకా ఆర్డర్ అయితే చేసేసాం. సో, ఇక్కడ మా అత్తయ్య అయితే చెప్తున్నారు, ఇడ్లీస్ అయితే చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి అండ్ ఆ షేప్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. సో, ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు మాత్రం ఆయిలీ ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తాను. సో, అందుకే ఇలా దోస అయితే ఆర్డర్ చేసుకొని ఇంక తినేసామన్ ఇక్కడ మా పాప అయితే మా హస్బెండ్‌తో ఏదో ఒకటి కొనిచ్చకుండా బయటికైతే రాదనమాట. సో, ఇవైతే తీసుకున్నానని చూపిస్తుంది. ఇక నెక్స్ట్ అయితే అరౌండ్ 1 ఆ టైంకయితే విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. లంచ్ టైమ్ అయితే అయిందని చెప్పేసి మాకైతే విజయవాడ టు గుంటూరు హైవేలో ఉన్న మురుగన్ హోటల్ అయితే గుర్తొచ్చింది. సో, ఇంక అక్కడ లంచ్ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాము. సో, అక్కడికైతే వెళ్తున్నాము. ఈ హోటల్ అయితే చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. గుంటూరు హైవే రోడ్‌లో ఉంటుంది. మాక్సిమం గుంటూరు అండ్ విజయవాడ వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఈ హోటల్ గురించి. మీకు ఈ హోటల్ గురించి తెలిసినట్లయితే కామెంట్ అయితే చేయండి. అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందనేది. సో, నేనైతే ఇక్కడికి సెకండ్ టైమ్ అనమాట రావటం. సో, ఫస్ట్ టైమ్ అయితే విజయవాడ అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళి రిటర్న్ వస్తున్న టైంలో అయితే వెళ్ళాను. సో, అప్పుడు వెజ్ తిన్నాను. వెజ్‌తో పాటు ఇక్కడ నాన్ వెజ్ మీల్స్ కూడా చాలా బావుంటదనైతే విన్నాను.
నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ట్రై చేయాలని అయితే అనుకున్నాము నేను, మా హస్బెండ్. అండ్ ఇవాళ వెళ్తున్నది కూడా సాటర్‌డే అనమాట. సాటర్‌డే అయితే నో నాన్ వెజ్ అనమాట మాకు. సో, వెజ్జే తీసుకున్నాము ఇవాళ కూడా. సో, వెజ్ కూడా చాలా బావుంటుంది. చాలా వెరైటీస్ అయితే పెడతారు. చూస్తున్నారు కదా! రష్ అయితే ఇలా ఉంది. చాలా ఫుల్ అయిపోయినాయి టేబుల్స్ అన్నీ. ఎప్పుడు చూసినా ఇంతే ఉంటారు. చాలా మంది వస్తూ ఉంటారనమాట ఈ హోటల్‌కి. మీరు గనక ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బావుంటుంది. సో, ఫస్ట్ అయితే ఇక్కడ స్వీట్ అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇంకా బిర్యానీ అండ్ కుర్మా అయితే పెట్టారు. ఇక్కడైతే చూడండి టేబుల్ మీద కొబ్బరి పొడి అండ్ కరివేపాకు పొడి అండ్ గ్లాస్‌లో నెయ్యి చూసారా? గ్లాస్‌లోనే ఇచ్చేస్తారనమాట మనకి ఘీ అనేది. ఇంకా యాజ్ యూజువల్‌గా ఇంకా కర్రీస్ అండ్ చట్నీ, సాంబార్, రసం, ఈ ఫ్రైస్ ఇవన్నీ కామనే కదా! అండ్ ఉలవచారు కూడా పెట్టారనమాట. క్రీమ్ కూడా సెపరేట్‌గా ఇచ్చారు. ఇంక అక్కడైతే లంచ్ అయితే చేసేసి గుంటూరు అయితే వచ్చేసాము. సో, ఇంటికైతే వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అయితే అయ్యి, ఇంకా పొమోగ్రానేట్స్ అయితే ఓపెన్ చేసి అసలు ఎట్లా ఉన్నాయి? ఏ సైజెస్‌లో ఉన్నాయి? ఎన్నొచ్చాయని కౌంట్ చేద్దామని అయితే కిందయితే పెట్టాను. సో, కౌంట్ చేస్తే ఎగ్జాక్ట్‌గా 61 అయితే వచ్చినాయన్నమాట. 61 పొమోగ్రానేట్స్ అయితే వచ్చినాయి. అండ్ ఈ సపోటాస్ అయితే ఓపెన్ చేసి పెట్టాము. కొంచెం ఎయిర్ వెళ్తూ ఉంటుందని. ఇంకా నెక్స్ట్ డేనే మా కజిన్‌ది ఎంగేజ్‌మెంట్ అయితే ఉంది. ఎంగేజ్‌మెంట్ గురించి వచ్చామని చెప్పా కదా! సో, ఇంకా ఆ రోజు ఆఫ్టర్‌నూన్ కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్‌కి గుంటూరులో 'నారి' అనే ఒక స్టోర్ అయితే ఉంటుంది. అక్కడికైతే వచ్చేసాము. నా శారీకి మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ తీసుకుందామని అయితే ఇక్కడికొచ్చాము. నెక్స్ట్ వీడియోలో అయితే మా కజిన్ ఎంగేజ్‌మెంట్ అండ్ మేము ఎలా రెడీ అయ్యాము, ఏంటి అవన్నీ అయితే చూపించబోతున్నాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్‌ని. బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ గురించి తెలియని వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో, వాళ్ళకైతే యూజ్‌ఫుల్‌గా ఉంటుంది కదా!